లేదు వాళ్ళు సేల్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ అట్లాంటివి చేశారా అనే అంశాలపై కూడా ఈ సంస్థ అయితే రిపోర్ట్ తయారు చేయబోతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అవసరమైనటువంటి ఇన్పుట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వద్ద కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పేరుతో జరిగినటువంటి ఈ భూముల వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ముందుగా చెప్పుకున్నట్టు కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర నుంచి మంత్రి స్థాయిల వరకు క్యాబినెట్ మంత్రుల వరకు కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ వీటిని ప్రభుత్వం ఇప్పుడు ప్రూవ్ చేసే పనిని పెట్టుకోవడంలో భాగంగా ఇచ్చింది. దీనికి సంబంధించి రికార్డులను కూడా పటిష్టంగా భద్రపరచడం, వాటిని ఇన్ఫర్మేషన్ కూడా కాన్ఫిడెన్స్గా ఉంచాలనే సజెషన్స్ కూడా ఇప్పటికీ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. రాజశేఖర్, ఎస్, అంటే గతంలో చూసుకుంటే స్వదేశీ కంపెనీకి కాకుండా విదేశీ కంపెనీకి ఈ ఆడిట్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్వదేశానికి సంబంధించినటువంటి కేరళ సంస్థకి ఇవ్వటం చాలా కీలకం కాబోతుంది. సో ఇక్కడ ఐడీలు అంటే గతంలో ఐడీలు కలెక్టర్ల ఆధీనంలో ఉండేవి, అంటే బయట దేశాల్లో ఉన్నటువంటి సందర్భంలో. కానీ ఇప్పుడు పూర్తిగా ఐడీలు కూడా చేంజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ అంశం అనేది చాలా కీలకం. గతంలో కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే రియల్ ఎస్టేట్లో ఈ అంశాలు చాలా కీలకం కాబోతున్నాయి. వారికి అనుకూలంగా అప్పుడు ఉన్నటువంటి మీరు అన్నట్లు కింది స్థాయి నుంచి రాజకీయ నాయకుల వరకు వారికి అనుకూలంగా ఉన్నారు. సో అక్కడ ఆ యాంగిల్లో కూడా ఏమైనా ఇక్కడ కమిటీకి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ఆడిట్ ఉండబోతుందా? ఖచ్చితంగా ఉంటుంది రాజశేఖర్. ముందుగా చెప్పుకున్నట్టు నేచర్ ఆఫ్ ల్యాండ్ అనేది ఇందులో చాలా క్రియాశీలకంగా మారబోతుంది. 2014కు ముందు ఉన్నటువంటి అటవీ ల్యాండ్స్, భూదాయ ల్యాండ్స్, అట్లాగే దేవాదాయ ల్యాండ్స్, అట్లాగే ప్రభుత్వ భూములు, ఇట్లా వేరియేషన్ ల్యాండ్స్ ఉంటాయి. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు ఏవి ఉన్నాయి, అట్లాగే వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు కూడా ఏదైతే ప్రైవేట్ భూములకు సంబంధించి అంటే వ్యక్తిగతంగా ఉండేటువంటి భూములకు సంబంధించి ఆ డాటా అనేది ఉంటుంది. ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు ధరణి ఎప్పుడైతే వచ్చిందో ధరణి తర్వాత కూడా బీఆర్ఎస్ అధికారం కోల్పోయే నాటి వరకు కూడా ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికంటే 6 నెలల వరకు కూడా వీటి మీద ధరణిలో రికార్డులు మార్చేటువంటి కార్యక్రమం కొనసాగింది అనేది ఆరోపణ. కేవలం హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు కాకుండా జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ స్థాయిలో జరిగింది అనేది ఒక ప్రధాన ఆరోపణ. ఇందులో అక్కడ పనిచేసేటువంటి ఎమ్మెల్యేలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఆ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు కానీ. ఇంకోటి అంటే ఇక్కడ ఇందాక మీరు మాట్లాడుతున్నట్లు నేచర్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్కి సంబంధించి ఆర్డీఓ లేకపోతే తహసీల్దారు పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా కలెక్టర్ నేరుగా ఇచ్చినటువంటి సందర్భాలు, కొంతమంది కలెక్టర్లు అలాంటి చర్యలకు కూడా పాల్పడ్డారన్నటువంటి వార్తలు వచ్చాయి. సో వారిని ఏమైనా విచారించే అవకాశం, వారి దగ్గర నుంచి సమాచారం తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో మాత్రం ముందుగా ఒక రిపోర్ట్ అయితే తయారు చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైతే నేచర్ ఆఫ్ ల్యాండ్ మార్చడము లేదా వారసత్వ భూములు కానీ, అసైన్ ల్యాండ్, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ల్యాండ్స్ని వాటి స్టేటస్ మార్చి సేల్స్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి మొదటగా ఏదైతే ట్రయల్ వర్షన్గా చేస్తున్నటువంటి దాన్ని తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా ఇప్పుడు సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలను చేయడం జరుగుతుంది. దాంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, ఇటు ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలు, అట్లాగే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు సంబంధించి ఆడిట్ చేసేటువంటి అవకాశం ఉంది. వీటిలో ఎక్కడ ఉంది అనేది, నిజంగా ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది కొంత అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంది. పాస్వర్డ్లు మార్చారా, ఆపరేటర్లను మేనేజ్ చేశారా, ఆఫీసర్లను అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను మేనేజ్ చేయడం కానీ, భయపెట్టడం కానీ, జిల్లా కలెక్టర్ చెప్పినప్పుడు జనరల్గానే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ల పరిధి దాటిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి స్థితికి చేరుకుంటారు. ఆ రకంగా చేశారా లేదా లోకల్ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేశారా అనే అంశాన్ని కొంత అవగాహన వస్తుంది. కాబట్టి ఒక పైలట్ ప్రాజెక్ట్గా మెయిన్గా భూములకు అధిక ధరలు డిమాండ్ ఉన్నటువంటి ఏరియాలను తీసుకొని ఇప్పుడు హైదరాబాద్తో పాటు చుట్టూ ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి ఈ ఆడిట్ చేయబోతున్నారు. దీని ఆధారంగా స్టేట్ వైడ్ ఆడిటింగ్ కూడా కొనసాగుతుంది. ఈ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే వీరిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించేటువంటి అవకాశం ఉంది. ముందుగా అయితే భూములు ఏ స్థాయిలో అంటే ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని సిద్దిపేట ఈ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు, ఆడిట్ పూర్తయిన తర్వాత రిపోర్ట్ల ఆధారంగానే మిగతా ప్రాంతాల్లో చేస్తారా, లేకపోతే సక్సెస్ అయిన తర్వాత మిగతా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో చేసిన తర్వాత రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోబోతున్నారా? పైలట్ ప్రాజెక్టుగా ఈ జిల్లాలను అయితే ఎంపిక చేయడం జరిగింది రాజశేఖర్. ఇక్కడ వచ్చేటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఒకటేసారి రాష్ట్ర స్థాయి
రాష్ట్రం అంతా తీసుకోవడం కుదరదు, ఒక ప్రాక్టికల్గా వర్కౌట్ కూడా కాదు కాబట్టి ఒక శాంపిల్ వర్క్గా ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. సేమ్ టైం ఇక్కడ ఎన్ని వస్తుంది అనేది ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ దీన్ని తీసుకొని చేస్తున్న నేపథ్యంలో ఉదాహరణకి ధరణి వెబ్సైట్లో ఏ విధంగా మార్పులు చేశారు, లేదా ఆ రెవెన్యూ అధికారులు కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు కానీ, అక్కడ పనిచేసేటువంటి కలెక్టర్లు కానీ ఏ స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ చేశారు అనేది ఒక ఫుల్ కాన్సన్ట్రేషన్గా ఒక 2 జిల్లాలను ఎంపిక చేసుకుంటే కనుక అక్కడ పనిచేయడం సింపుల్గా ఉంటుంది, ఫుల్ టార్గెటెడ్గా పనిచేయచ్చు. అప్పుడు అక్కడ జరిగేటువంటి లోటుపాట్లు కానీ, వేరియస్ కారణాలు కానీ ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఆ టీంకు కూడా అక్కడ పనిచేసేటువంటి టీం ఏదైతే ఉందో ఈ ఇన్వెస్టిగేషన్ టీంకు పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి అదే ఒక డెమోలాగా ఇక్కడ ఉపయోగపడుతుంది. అదే పద్ధతిని రాష్ట్రం అంతా అప్లై చేస్తే కనుక ఆ ఫలితం కొంత తొందరగా తేల్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ శాంపిల్ వర్క్ అనేది చేస్తారు. ఈ శాంపిల్ వర్క్ బేస్ చేసుకుని రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా అదే పద్ధతిలో ఒక క్రైటీరియాని రూపొందించుకొని దాన్ని ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టి ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది రాష్ట్రం. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ప్రధానంగా ప్రభుత్వం చాలా కీలకంగా ఒక నిర్ణయం తీసుకుంది. ధరణిలో తప్పులు జరిగాయని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆరోపించింది. అధికారంలోకి వస్తే దాని పేరు మారుస్తామని ఇచ్చినటువంటి హామీ నేపథ్యంలో భూభారతి మార్చినటువంటి పోర్టల్కు సంబంధించి ధరణిలో అప్పుడు అవకతవకలు ఏం జరిగాయన్నది ఒక ఆడిట్ నిర్వహించబోతుంది. పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ నేపథ్యంలో ఇక్కడ సిద్దిపేట ఈ ప్రాంతాల్లో ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద చేయబోతున్నారు. సో ఇవి అయిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రికార్డులకు సంబంధించినటువంటి లావాదేవీలు, అక్రమాలు జరిగినటువంటి రాత్రికి రాత్రే రికార్డులు మారటం, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో కీలకంగా కలెక్టర్లు వ్యవహరించారు.